కాంట్రాక్టర్ల కాడ కమిషన్ తీసుకోవాలి 7%, అవి తీసుకొని పోయి పైన పార్టీకి మూటలు అప్పచెప్పి రావాలి, నా పదవిని కాపాడుకోవాలనేటువంటి పదవి మీద ఉన్నటువంటి వ్యామోహము ధ్యాస ప్రజా సమస్యల మీద కానీ రైతాంగం మీద కానీ లేదు. ఇది వాస్తవం. ప్రజల కోసం చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటే ఇప్పటికన్నా నువ్వు ఇస్తానటువంటి హామీలల్లా 6 గ్యారెంటీలల్లా చేయాలనుకుంటే చేసిన ప్రయత్నం చేయి. నేను రాగానే 500 రూపాయల బోనస్ ఇస్తా వ్యవసాయం రాగానే. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వడ్ల కుప్పలు ఏమన్నా అమ్ముకోకూరు మీరు, నేను వచ్చినాక అమ్ముకోరి, అది పోయింది. మొన్నటి కుప్పలు పోయినాయి. ఇప్పుడట వచ్చేసారి నుంచి ఇస్తారట. మళ్ళీ ఇంకో మంత్రి మాట్లాడతాడు, రైతు భరోసా, రైతు బంధువులు ఎక్కున్నటువంటి రైతు భరోసా ఆమోదయోగ్యమైనటువంటి ఒక స్కీము కనిపెట్టి తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారట. ఆమోదయోగ్యమైంది ఏందో నాకు అర్థం కాదు. ఈ నెలకెళ్ళి మేము ఇచ్చిన ఆమోదయోగ్యమైంది కాదు, అందరికి ఇచ్చిన యాసీస్కి ఇచ్చేదాన్ని దాంట్లో ఆమోదయోగ్యమైంది ఏమో. అంటే ఎట్లనో అట్లా చేసి కాలయాపన చేసి టైంపాస్ చేయాలి. మంచినీళ్ళు లేవు, సాగునీరు లేదు, కరెంటు చక్కగా లేదు, ప్రజలకు అందుబాటులో లేరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కలుస్తాడు అని మొత్తుకుంటారు కదా, వీడు కూడా ఎవరిని కలుస్తాడు. ఎవరిని కలుస్తున్నా అంటే ఓన్లీ ఇట్లా కండవాళ్ళు కప్పుతున్నారు కదా, వీడు రాగానే కండవాళ్ళు కప్పుతూ అని మాత్రమే కలుస్తున్నారు. మిగతా ఏ సమస్యల గురించి కలిసేది లేదు, ఏ ఎమ్మెల్యేలకు కలిసేది లేదు, ప్రజా సమస్యలకు వచ్చేటటువంటి ఎవరిని కలిసేది లేదు. ఆయన దర్బారు గిర్బారు పెట్టారు కదా, అది ఎక్కడ పోయిందో తెలియదు. ప్రజావానికి నిజానికి ఏమీ లేవు. అంటే మళ్ళీ కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మోసం చేయడం కోసం వచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి 2 పార్టీలు, ఈ 2 కూడా ఎట్లా కన్సర్న్ కాదు. మన బలం ఉండాలి, మన గలం ఉండాలి, తెలంగాణ వాయిస్ వినపడాలి. రేపు ఆంధ్రప్రదేశ్తో నీళ్ళ పంచాయతీ రావచ్చు, కర్ణాటకతో నీళ్ళ పంచాయతీ రావచ్చు. ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి, ఏం చేస్తాడు? కానీ మన గురించి కొట్లాడాలి, మన హక్కుల గురించి కొట్లాడాలి, మనకు రావాల్సిన నీటి వాటల గురించి కొట్లాడాలి, మన నిధుల గురించి కొట్లాడాలంటే ఆ ఆత్మ, తెలంగాణ ఆత్మ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి దాని గురించి ఆలోచన చేసి ఈ పిచ్చి ప్రలాపాలు బంద్ చేసి, ఇంకా ప్రజలకు ఉపన్యాసాలు చెప్పి అబద్ధాలు చెప్పి అది ఇది మాట్లాడుకుంటే టైంపాస్ చేసే ముచ్చట్లు బంద్ చేసి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నువ్వు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు. సోషల్ మీడియా వేదికగా ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది అన్నావు. ఏం లెటర్?